కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలతో పాటు జగన్ మరోసారి గెలిస్తే జరిగే అనర్థాలను కూడా వివరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పిఠాపురం రాజకీయం గరంగా మారింది. సునాయాసంగా గెలుస్తారన్న పవన్ కు టెన్షన్ తెప్పిస్తూ ఉన్నారు ముద్రగడ. పవన్ ను ఓడించకపోతే పేరు కూడా మార్చేసుకుంటానని శపథం చేసేశారు ముద్రగడ తీరుపై ఆయన కుమార్తె క్రాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్రగడ కుమార్తెతో జనసేన నేతలే అలా మాట్లాడించారని వైసీపీ కాపు నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. చిరంజీవి కూడా పవన్ కు ప్రచారం చేస్తారని సమాచారం. చిరు ప్రచారం చేస్తే వార్ వన్ సైడే 1,00,000 మెజారిటీ పక్కా అంటూ ఉన్నారు జన సైనికులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీత కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోకల్ నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు గీత. ఇంతకీ పవన్ అనుకున్నది జరుగుతుందా లేదా? సునాయాసంగా గెలవగలిగే పిఠాపురంలో జనసేన పార్టీ అంతగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? ఓవరాల్గా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ఇవాళ స్పెషల్ డిబేట్లో కాస్త డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు పోతుల రాంబాబు గారు, మెగా అభిమాని, ముద్రగళ్ళ రాఘవేంద్ర ప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు, అలాగే హరి బలరాం, ఆయన కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. పృథ్వీరాజు గారు కనెక్ట్ అయ్యారు. ఆయన నర్సాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ప్రచారం మధ్యలో మనతో మాట్లాడడానికి కనెక్ట్ అయ్యారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా పృథ్వీరాజు గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా బిజీగా ఉన్నారు, చూస్తున్నాను వార్తల్లో మిమ్మల్ని. జనసేన పార్టీ అభ్యర్థుల విజయం కోసం మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు. మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా పెట్టినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో ప్రచారం చేశారు, భీమవరంలో ప్రచారం చేశారు, పి గన్నవరంలో ప్రచారం చేశారు, రాజోల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం నర్సాపురంలో ప్రచారం చేస్తున్నారు. నర్సాపురంలో, పాలకొండ, విశాఖపట్నం మొత్తం అన్ని నియోజకవర్గాలు, అలాగే కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, మా పిఠాపురం 2 సార్లు అయిపోయిందండి. అలాగే ఇప్పుడు భీమవరం వచ్చాము, తాడేపల్లిగూడెం అయిపోయింది, ఉండి అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ముంగుటూరు వచ్చాము, రేపు తిరుపతి, మళ్ళీ రైల్వే కోడూరు, తర్వాత మళ్ళీ రామచంద్రాపురం, పిఠాపురం 2 రోజులు, లాస్ట్ రోజు రోడ్ షో, మళ్ళీ పిఠాపురం 3 రోజులు లాస్ట్ మా అధినాయకుడి కోసం. ఓకే, ఏంటి 1 by 1 మనం మాట్లాడదాం. చాలా నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేశారు కాబట్టి పిఠాపురం చాలా, అంటే మామూలుగా ఏ పార్టీ అధినేత అయినా అక్కడ నామినేషన్ వేసి వెళ్ళిపోతారు తప్ప ఇంతలా ఫోకస్ చేయరు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయట్లేదు, పులివెందుల్లో జగన్ గారు కూడా ఫోకస్ చేయట్లే. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా ఫోకస్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు అనే కంటే జనసేన నాయకులు, ఆ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆయన బయట ప్రచారం చేసుకుంటున్నారు అనుకోండి. ఎలా ఉంది పిఠాపురంలో మీరు ప్రచారం చేసినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. పిఠాపురం ఇప్పుడు కాదండి, పోయిన నెల మేము ప్రచారం చేసిన 3 రోజులు తర్వాత ఇప్పుడు మరలా ఒక విడత అయింది. మళ్ళీ రేపు 9, 10, 11 అక్కడే ఉంటున్నాం. పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద వల్లభ నరసింహస్వామి దత్తపీఠం యొక్క ఆశీస్సులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుష్కలంగా ఉన్నాయి. అలాగే అక్కడ అన్ని సామాజిక వర్గాలు, నాట్ ఓన్లీ కాపు సామాజిక వర్గం కాదండి, అన్ని సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే అన్ని చేతి వృత్తుల వారు, కులాలకి మతాలకి అతీతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మేము అసెంబ్లీకి పంపిస్తాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధికమైన మెజార్టీ తోటి. వారు ఆల్రెడీ గెలుపు నల్లేరు మీద నడకండి. ఇప్పుడు 2,37,000 చిల్లర ఉన్నాయండి అక్కడ ఓట్లు. 1,65,000 ఓట్లు, 1,70,000 ఓట్లు జనసేన అధ్యక్షుడు పోలు అవుతాయని ఒకే మాట ప్రజలందరూ నోటనమాట. అదే మాట మత్స్యకారుల దగ్గరికి వెళ్ళినా అదే మాట, అన్ని సామాజిక వర్గాలు అదే మాట. ప్రజలందరూ ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయడం కోసం వచ్చిన ఒక నాయకుడు, ఒక చీకటిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెలుగు నింపడానికి వచ్చిన ఒక నాయకుడు, యువ నాయకుడు, పేదల పెన్నిది. మరలా ఇలాంటి నాయకుడు మన దగ్గరికి రాడు అనే ముక్త కంఠంతో మహిళలు కానీ మొత్తం రోడ్లెక్కి వస్తున్నారండి ప్రజలు స్వచ్ఛందంగా. ఆ రకంగా ఉందండి పిఠాపురం. ఇక ప్రజెంట్ ఈరోజు ఉండి నియోజకవర్గంలో మీరు ప్రచారం చేశారు.